ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం మార్చి 7వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి మీ జీవితంలో 2 అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు. సమయం ఆసన్నమైంది. ఇప్పుడు గనక మీరు ఈ అవకాశాన్ని నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ మీ జీవితంలో ఇటువంటి అదృష్టాన్ని దక్కించుకోలేరు. అందుకే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారా పరిహారం చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, కుటుంబ డబ్బు సమస్యలు, ఇంకా ఎటువంటి కోర్టు, ఆరోగ్య, శత్రు, వాహన ప్రమాదం సమస్యలు ఉన్న పూజారి గారిని ఒకసారి సంప్రదించండి. అన్ని సమస్యలకు పరిహారం చెప్పబడును, పూజలు చేయబడును. గురువు గారి ఫోన్ నెంబర్ 8125199068. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారాన్ని పొందండి. ఈ వివరణ చివరి వరకు పూర్తిగా విని వివరాలు తెలుసుకోండి, చాలా ముఖ్యం. అసలు మీ జీవితంలో రాబోయే ఆ అద్భుతమైన అదృష్టాలు ఏమిటి, వాటిని దక్కించుకోవడం కోసం మీరు ఎంత ఎలర్ట్గా ఉండాలి అనే, భవిష్యత్తులో మంచి పొంచి ఉన్న నష్టాలు ఏమిటి, ఆ నష్టాల నుండి బయటపడాలంటే మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీ జీవిత గమనం ఏ విధంగా ఉండబోతుంది, వీటన్నిటి గురించి ఇక కన్యా రాశి వారి యొక్క జాతక స్థితిగతులను బట్టి స్వీకరించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇది. కనుక ఈ వీడియోను మిస్ కాకుండా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయడం వల్ల మీరు మీ గురించి చాలా విషయాలు తెలుసుకోలేకపోతారు. కనుక స్కిప్ చేయకుండా ఈ వీడియోను చూడండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే శ్రీ మాత్రే నమః అనే కామెంట్ కూడా చేయండి. ఇక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక ఇక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అద్భుతమైన అవకాశం ఉంటుంది. ఈ యొక్క కన్యా రాశి వారికి వ్యాపార రంగాలలో ధనలాభం. ఈ రాశి వారు ఎంత కష్టపడినా గుర్తింపు రావటం లేదని, శ్రమకు తగిన ప్రతిఫలం అందటం లేదని తరచుగా బాధపడుతూ ఉంటారు. మీరు ఒక చిన్న దుకాణం నడుపుతున్నా లేదా ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో ఫామ్ హౌస్ ఇంటర్గా కానీ పనిచేస్తున్న మీ ప్రతిభకు తగిన గౌరవం మరియు ఆర్థిక ప్రతిఫలం ఇప్పుడు దక్కబోతున్నాయి. ప్రస్తుతం ఇక బుధుని అనుగ్రహం మీకు పుష్కలంగా ఉంది. ఇక బుధుడు అంటేనే ఐశ్వర్య, భావోద్వేదాలకు కారకుడు. ఆయన అనుకూలత వల్ల మీ ఇంట్లో ధనలక్ష్మి అడుగు పెట్టబోతుంది. వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు కుదురుతాయి. పాత బాకీలు వసూలవుతూ ఉంటాయి. ఉద్యోగస్తులు ప్రమోషన్లు లేదా జీతాలు పెంపుడు వంటి ఇక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, అనవసరమైన ఆలోచనలకు, ఆందోళనకు స్వస్తి చెప్పి మీరు చేస్తున్న పని మీద పూర్తి ఏకాగ్రతను కేటాయించాలి. మీ తెలివితేటలకు ఉపయోగించి మీ పని విధానంలో చేసే చిన్న మార్పు కూడా ఊహించని భారీ లాభాలను తెచ్చిపెడుతుంది. అవకాశాలు తలుపు తడుతున్నప్పటికీ వాటిని అందిపుచ్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఈ రాశి వారికి ఉన్న అతిపెద్ద స్పందన ఏమిటంటే మౌనంగా ఉండడం ఉత్తమం. మౌనం అనేది మీకు గొప్ప ఆదాయంగా మారుతుంది. ఏ విషయంలో పట్టాలి, ఏ విషయంలో వదిలేయాలనే విచక్షణ మీకు మనశ్శాంతి ఇస్తుంది. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారికి కూడా దూరంగా ఉండండి. మీరు మిమ్మల్ని నిజంగా ప్రేమించి మీ కుటుంబ సభ్యులను, స్నేహితులను ఆదర్శించండి. ఆధ్యాత్మికంగా చూసుకుంటే ఈ రాశి వారికి శివ దేవతారాధన అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. శివుడు అభిషేక ప్రియుడు. వీలైనప్పుడల్లా
శివుడికి వెళ్ళి శుద్ధ జలంతో లేదా పాలతో అభిషేకం చేయండి. ఇది మీ జాతకంలో గ్రహ దోషాలను తొలగించి మనస్సు ప్రశాంతతను ఇస్తుంది. శనివారం నాడు వెంకటేశ్వర స్వామి లేదా ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం మర్చిపోకండి. స్నేహ కార్యక్రమాలలో పానుగొడవకం మీకు విశ్లేష పుణ్యాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఎండాకాలంలో బాటసారులకు మంచి నీరు అందించడం, చెప్పులు లేదా గొడుగులు దానం చేయడం వల్ల మీకు పట్టిన దరిద్రం వదిలిపోయి అదృష్టం వరిచేస్తుంది. గోమాతలకు సేవ మీకు మరో ముఖ్యమైన పరిహారం ఏదైనా ఉందంటే అది మీరు ఇంటర్వ్యూలలో వెళ్ళేటప్పుడు ఆవుకు పచ్చగడ్డి తినిపించండి లేదా ఆవును తాకి నమస్కరించండి. ఆ పని ఖచ్చితంగా విజయవంతం కూడా అవుతుంది. ఇక వెంకటరావు దేవుడు మనకు జన్మనిచ్చేటప్పుడు ఒక మాట చెప్పాడంట, నీకు జన్మను కొంతకాలం వరకే ఇస్తాను, మీ జీవితాన్ని ప్రశాంతంగా గడిపిరా. అనవసరమైన బంధాలు, ఆస్తుల మీద ఆశ, ఎదుటి వారి మీద అసూయ పెంచుకోకు. నీవు ఏ స్థితిలో ఉన్నా చివరి వరకు ఒంటరిగానే నీ దగ్గరకు ఎవరు రారు అని పంపిస్తాడు. కానీ భూమి మీదకు వచ్చాక మనిషి ప్రేమ, ఆశ, మోసం, ఈర్ష అనే అసూయలలో పడిపోయి తన దగ్గరకు వచ్చేసి శివ ప్రసాదం మనల్ని విడిచి వెళ్ళిపోయింది, శివార్పితం అని భావిస్తే జీవితం మరో కోణంలో కనిపిస్తుంది. అప్పుడు మీకు ఎవరి మీద కోపం ఉండదు, దేని మీద అతిగా ఆశ కూడా ఉండదు. బ్రతకడానికి కావలసినంత సంపాదించుకోండి, కానీ నిన్ను నువ్వు కష్టపెట్టుకునే అంత, రోగాలు తెచ్చుకునే అంత ఆశ మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా శుక్రగ్రహం మరియు శని గ్రహాల ప్రభావం వల్ల మీకు మానసిక ప్రశాంతత కొంచెం తగ్గుతుంది. అతిగా ఆలోచించడం మీకు పెద్ద సమస్య మారుతుంది. అతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. పైకి మీరు బాగా గంభీరంగా కనిపిస్తారు, కానీ మీ మనస్సు వెన్నపూస లాంటిది. మీ కుటుంబ సభ్యుల్లో మీరు చాలా సున్నితంగా ఉంటారు. ఈ రంగంలో మీరు ఎన్నో ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇక ఎందరో వ్యక్తుల వల్ల మీరు మోసపోతారు. మీ ఎదుగుదలను చూసి ఏడ్చే వారి వల్ల మీకు నరదిష్టి తగులుతుంది. 10 రాళ్ళు కూడా ఒక ఆకుపై వేస్తే కనీసం ఒకటైనా తగులుతుంది. ఆ 9వ మందిలో ఎవరో ఒకరి ఏడుపు మీ మీద పడుతుంది. దీనివల్ల మీరు ఒక పనిలో ఎదిగినా అది పూర్తయ్యే సమయానికి చేజారిపోవటం లేదా ఆశించిన లాభం రాకపోవటం జరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ వ్యక్తులు మీ ముందు చాలా మంచి వారిలా, మీ శ్రేయస్సు కోరేవారిలా నటిస్తారు. వారికి మీద ఎటువంటి ఈర్ష్య లేదని, వారికి నిజమైన స్నేహితులని నమ్మిస్తారు. ఎందుకంటే అందరినీ గుడ్డిగా నమ్మకండి. ఏదైనా పని చేయాలనుకుంటే మీ కుటుంబ సభ్యులతో మాత్రమే మీరు కలిసి ధైర్యంగా పనిచేస్తూ ఉండండి. ఇక కొన్నిసార్లు విషయాలను మన చేతిలో ఉండవు అనుకుంటున్నప్పుడు బాధపడడం మానేయాలి. మనిషి భూమి మీదకు ఒంటరిగానే వస్తాడు. అది అందరితో అంగీకరించవలసిన పచ్చి నిజం. వచ్చేటప్పుడు మనం ఎటువంటి డబ్బును, ఆస్తిను వెంట పెట్టుకురాము. అలాగే చనిపోయేటప్పుడు కూడా ఏదో ఒకటి సంపాదించుకొని, ఎన్ని భూములు, కనీసం ఒంటి మీద బట్టలు కూడా తీసుకొని వెళ్ళాము. సో చూసారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.